నువ్వు ఎంత విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉంటావో, వాక్యాన్ని ఎంత గట్టిగా చేతబట్టుకొని ప్రార్థన కలిగి నువ్వు నడుస్తున్నప్పటికీ కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయి, మనల్ని అపనమ్మకంలోనికి, అవిశ్వాసంలోనికి తీసుకొని వెళ్తాయి. అవి మన పరిస్థితులు, లోక పరిస్థితులు. ఏదో జరుగుతుంది, దాన్ని మనం చూసాము. దాన్ని చూసిన తర్వాత మనకేమనిపించిందంటే, ఇదేంది, నేను దేవుని నమ్ముకొని ఇంత భక్తిగా విశ్వాసంగా నేను దేవునిలో జీవిస్తుంటే నా కొరకు ఈ శ్రమ రావడం ఏంది అంటే, ఏదో మొత్తం మీద నా భక్తిలో కానీ నేను నమ్మిన విశ్వాసంలో కానీ ఏదో లోపం ఉంది అన్నటువంటి ఆలోచన ఒక మనిషికి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు చేసిన ప్రార్థనలు, ఇన్ని రోజులు పాడిన పాటలు, ఇన్ని రోజులు దేవుని మందిరంలో నడిచినటువంటి నడవడికంతా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను మనం చాలా కృంగదీస్తాయి. మిమ్మల్నే కాదు, సో దైవ సేవకులైనా సరే కొన్నిసార్లు వాళ్ళు కూడా బలహీన పడిపోయా, వాళ్ళు కూడా అపనమ్మకంలోకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఒక పాస్టర్ గారు ఒక చోటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చాలా రోజులైంది. కానీ ఈయన ప్రార్థన చేస్తున్నాడు, అక్కడేం కార్యం జరగట్లేదు. ఇప్పుడు పాస్టర్ గారు ఏమనుకుంటాడు, ఈయన ఖచ్చితంగా డౌట్ వస్తుంది, ఏమని, ఏదో నాలో లోపం వచ్చింది, నా ప్రార్థనలో ఏదో లోపం వచ్చింది, అందుకే నేను ప్రార్థన చేసినా ఇక్కడేం జరగలేదు, కార్యం జరగలేదు. అంటే ఇప్పుడు ఏమొచ్చేసింది, అపనమ్మకం వచ్చేస్తుంది. లేకపోతే నిజంగా నన్ను దేవుడు పిలుచుంటాడు అంటావా? పిలుచుంటే మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను ప్రార్థన చేసిన తర్వాత మరి అక్కడ అద్భుతం జరగాలి కదా, మరి ఎందుకు జరగలేదు? అంతేనా కదా? ఇప్పుడు మీకైనా వచ్చింది ఆ ఆలోచన, ఇదేంది నేను ఇంత ప్రార్థన చేస్తుంటే నా ఇంట్లో ఉన్నట్టుండి ఇన్ని సమస్యలు వచ్చినాయి అని అంటే ఏదో తేడా జరిగింది. సో ఇది క్రైస్తవ జీవితంలో మనము ఈ చివరి దినాలలో చాలా జాగ్రత్తగా మనము కొనసాగించాల్సింది. ఇదేదో మనకు నచ్చినట్లు గంటకు ఒక రకంగా ఏ రోజుకి ఆ రోజు మనము దానిని మార్చుకుండేది కాదు. విశ్వాసం అంటే ఎన్ని సంవత్సరాలైనా అది మారేది కాదు. మార్పు లేనిది ఏంటిది? విశ్వాసం. ఎన్ని రోజులైనా నీ విశ్వాసం పెరగాల్సిందే తప్ప, తరగాల్సిందే తప్ప, దాంట్లో మార్పేమి ఉండదు. ఎవరు నమ్మినా అదే విశ్వాసంలోకి రావాల్సిందే. ఎవరు విశ్వసించినా యేసు ప్రభు రక్షకుడని, ఆయన మన పాపముల కొరకు చనిపోయినాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, ఈ విశ్వాసంలో నువ్వు కొనసాగాల్సిందే. ఇదేం మళ్ళీ మారదు ఇది. కాకపోతే నమ్మే వ్యక్తి, అలా నమ్మి ఒక వ్యక్తి దేవుని కొరకు బలముగా, ఇంకా ఎలాంటి అపవిత్రత కలగకుండా పట్టుదల కలిగి ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు. ప్రభు చనిపోయినాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నమ్మి కూడా క్యాజువల్గా, అంటే ఏముందిలే అన్నట్లుగా తేలిగ్గా తీసుకొని జీవితాన్ని కొనసాగించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉంటాడు. సో అంటే ఇది విశ్వాసం యొక్క పరిమాణాన్ని, అంటే మనం ఎంతగా దీనిని మనం నమ్ముతామో, విశ్వసిస్తామో, మన విశ్వాసం దాన్ని బట్టే మనలో వృద్ధి పొందుతుంది. అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? లోకంలో ఎన్ని వచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే అప్పుడేం చేస్తావు? దేనికి నువ్వు కదల్చబడవు. ఎన్ని వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే, లోకం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా మన విశ్వాసం ఇంక కదల్చబడదు. ఇంకా ఎందుకని? మన విశ్వాస పరిమాణం అనేది అంతకంతకు ఏమవుతుంది, అది వృద్ధి పొందుతుంది. సో కొన్నిసార్లు మనకు సముద్రం మీద అలలు వచ్చినట్లు లోకంలో రకరకాలైనటువంటి శోధనలు మనకు ఎదురవుతాయి. మన శోధనలు ఎదురవుతాయి, రకరకాల భిన్నమైనటువంటి బోధలు ఎదురవుతాయి. సో ఇవన్నీ ఎదురైనప్పుడు కూడా విశ్వాసం ఏంటంటే నిన్ను తప్పిపోకుండా స్థిరముగా నిన్ను నిలబెట్టి నడిపిస్తుంది నిత్య జీవములో ప్రవేశించడానికి. సో ఇక్కడ మనం 11వ అధ్యాయంలో చూసినప్పుడు, ఇక్కడ యోహాను చెరసాల్లో వేయబడ్డాడు. యోహాను చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి యోహాను, ఇక్కడ చదువుదాం, ఈ మాటలు చదివినాక మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ దినమందు సరే 11 2 నుంచి చదువు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా
ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. ఓకే, ఇది ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. సో మొదట్లో యోహాను తన శిష్యులను కొంతమందిని పిలుచుకున్నాడు. యేసు ప్రభుకు ఎలాగైతే మొదట యోహాను కొంతమంది శిష్యులు ఉన్నారు, తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా కొంతమంది శిష్యులను యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యోహాను శిష్యులు ఒకవైపు బాప్తీసం ఇచ్చుచు ఆయన యోహాను పరిచర్య చేస్తూ వచ్చాడు కొన్ని రోజులు. యేసు ప్రభు తన 12 మంది శిష్యులను తీసుకొని ఇంకొక వైపు వెళ్ళిపోయి అక్కడ ఆయన బాప్తీసం ఇప్పించుచు, అంటే యేసు ప్రభు బాప్తీసం ఇవ్వలేదు, ఆయన తన శిష్యుల చేత బాప్తీసం ఇప్పించుచు ఆయన ఏం చేస్తున్నాడు? పరిచర్యను కొనసాగిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఈలోగా యోహానుని పట్టేసుకున్నారు. యోహానుని ఎందుకు పట్టుకున్నారు? అవసరం ఏంటి? ఇప్పుడు యోహానుని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రజలందరూ యోహానుని గురించి ఏమనుకుంటున్నారంటే ఈయన నిజంగా ప్రవక్తే అనుకుంటున్నారు కొంతమంది. యోహాను ఎవరు? ప్రవక్త. ఎందుకంటే యోహాను ఏం చేస్తున్నాడు? ప్రకటించేటువంటి ఆ యొక్క సువార్త ఏం ప్రకటిస్తున్నాడు? ఆయన పాపముల విషయమై మారు మనసు, పశ్చాత్తాపము, అలాగనే ఈ యొక్క ధర్మాన్ని అనుసరించి నడవాలి. యోహాను ఏమన్నాడు? వాళ్ళను చూసి అయ్యో సర్పసంతానం అని అన్నాడు. అవునా కదా? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిన వాడు ఎవరు అని. అంటే యోహాను అంత ఖచ్చితంగా ఆయన వాక్యమును ప్రకటించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే మరి సర్పసంతానమా అని అన్నాడు. సర్పసంతానమా అని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, మీరు ఈ యొక్క అపవాదికి ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం మీరు నడుచుకుంటూ మీరు మారు మనసు పొందకుండా కేవలం ఇదేదో నీళ్ళల్లోకి వచ్చి బాప్తీసం తీసుకొని వెళ్ళిపోతే మీరు మార్పు ఎలా చెందుతారు? ఇక్కడ బాప్తీసం ఎందుకు ఇస్తున్నాడు ఆయన? మారు మనసు కొరకు. దేని కొరకు ఇస్తున్నాడు? మారు మనసు కొరకు. అంటే ఇప్పుడు యోహాను వచ్చాడు, వచ్చి ఈయన వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ప్రజలు మారు మనసు అంటే వాళ్ళ మనసును మార్చుకొని అక్కడికి వచ్చి దేవుని మాటలు విని వాళ్ళ ప్రవర్తనను మార్చుకున్నామని చెప్పి వాళ్ళ నూతన హృదయంతో బాప్తీసం తీసుకోవాలి. కానీ వాళ్ళు అలా బాప్తీసం తీసుకోవట్లేదు, వాళ్ళు మామూలుగా వచ్చేస్తున్నారు అందరూ. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి. రాబోయే ఉగ్రత, చెప్పండి ఏంటి అది? రాబోయే ఉగ్రత. సో ఉగ్రత అనేది ఉంది, ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. సో మనలో చాలామందికి తెలియకపోవచ్చు, అంటే లోకంలో ఉన్న చాలామందికి తెలియకపోవచ్చు, కానీ క్రైస్తవులకు, యూదులకు ఈ విషయం చాలా బాగా తెలుసు. ఏంటిది అది? ఉగ్రత దినము అని. ఎందుకంటే బైబిల్లో యెహోవా ఉగ్రత మహాదినము అని రాయబడింది. యెహోవా ఉగ్రత దినము అని, యేసు గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము అని. సో కాబట్టి అంటే ఇది ఉగ్రత అనేది ఏంటంటే దేవుడు కోపంతోటి భూమి మీద ఆయన తన యొక్క ప్రచండమైనటువంటి కోపాన్ని చూపించేటువంటి దినాన్ని ఉగ్రత దినము అని అంటారు. ఇది యెహోవా దినము అని మనకు బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు. దేనికి ఎదురు చూస్తున్నాడు? ఆయన